ఈ మధ్యలో నేను కొన్ని వీడియోస్ చూసిన, దానికోసం ఈ వీడియో చేస్తున్నా. జొన్న పేలాలు చేయాలంటే చాలా లెంతీ ప్రాసెస్ చెప్తున్నారు. వేడి వేడి వాటర్లో మరిగించాలి, ఒక 1 అవర్ వరకు ఆరబెట్టాలి, ఆ తర్వాతనే వీటితోటి పేలాలు వస్తాయి. విష్ణుమూర్తికి బెల్లంతోటి ప్రసాదంలాగా చేసి పెడతారనమాట వీటిని. అట్లా కాకుండా ఇప్పుడు వచ్చే నాగుల పంచమి కోసము చాలా సింపుల్గా ఎట్లాంటి ట్రిక్స్ యూజ్ చేయకుండా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూడండి. నేను ఇక్కడ వీటిని ఏం ఉడకబెట్టలేదు, ఆరబెట్టలేదు, డైరెక్ట్ నార్మల్గా మన ఇంట్లో ఉన్న జొన్నలతోటే చేస్తున్నా. కాకపోతే ఇక్కడ అడుగు మందం ఉన్న గిన్నెని తీసుకోవాలి. చిన్న పొయ్యి పైన హై ఫ్లేమ్లో పెట్టి కొన్ని కొన్ని వేసుకోవాలి, అన్నీ ఒకటేసారి వేసుకోవద్దు. ఒక గుప్పడన్ని వేసుకొని ఇలా తిప్పుతూ వేయించుకోవాలన్నమాట. ఇంకొకటి, మనం ఎన్ని జొన్నలు అయితే వేసామో అన్నీ కూడా పేలాలు కావు, 50% వరకు వస్తాయి అన్నమాట. ఇట్లా ఒక 5 మినిట్స్లో మనకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు. లెంతీ ప్రాసెస్ ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని ఎందుకు చేస్తున్నా అంటే, నాగుల పంచమి రోజు వీటిని పుట్టపైన జల్లుతాం మా సైడు. మీ సైడ్ కూడా అట్లనే చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. పుట్టపైన జల్లి రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని దాంట్లో నుంచి తీసుకొచ్చుకుంటాం, పుట్టపై నుంచి ఏరుకొని వస్తాం. వచ్చేటప్పుడు కూడా దారి పొంటి అక్కడొకటి వేసుకుంటూ వస్తాము. వీటిని ఏం చేస్తాము అంటే, వినాయక చవితికి చందమామని కనుక చూస్తే ఆ దోషం పోవడం కోసము వీటిని ప్రసాదంలాగా యూజ్ చేస్తాము. నచ్చిందా మరి వీడియో?